ఐపీఎల్ 2024లో ప్రతి టీం తనదైన రీతిలో సత్తా చూపించాలని ఇప్పటికే చాలా రకాల కసరత్తులను చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి టీం కూడా ఆల్రౌండర్ల మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే మ్యాచ్ పొజిషన్ అనేది వాళ్ళ వల్లనే మారిపోతూ ఉంటుంది. వాళ్ళు వేసే బౌలింగ్లో కానీ చేసే బ్యాటింగ్లో కానీ సత్తా చాటితే ఆ టీం యొక్క విజయం అనేది ఈజీ అవుతుంది. లేకపోతే మాత్రం ఆ టీం గెలుపు అనేది చాలా కష్టమవుతుంది. ఇక ఇప్పటికే ఐపీఎల్లో చాలాసార్లు ఆల్రౌండర్లు మ్యాచ్లను గెలిపించిన సందర్భాలను మనం చాలాసార్లు చూసాం. ఇక ఇలాంటి సందర్భంలోనే 2024వ సంవత్సరంలో బెస్ట్ ఆల్రౌండర్లు ఉన్న టాప్ 10 టీమ్స్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10th పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ టీం ఉంది. ఈ టీంలో మంచి ఆల్రౌండర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు గత సీజన్లో పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఈ సీజన్లో ముఖ్యంగా రోమన్ పావెల్ లాంటి ఒక ఆల్రౌండర్ ప్లేయర్ని తీసుకోవడం ఈ టీంకి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక రోమన్ పావెల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఫిరారియా, ముస్తక్ లాంటి స్టార్ ఆల్రౌండర్లు ఈ టీంలో ఉన్నారు. ఒక రకంగా మిగతా టీంలతో పోల్చుకుంటే ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్ల సంఖ్య కొంతవరకు తక్కువగా ఉందనే చెప్పాలి. ఇక నెంబర్ 9 పొజిషన్లో గుజరాత్ టైటాన్స్ టీం ఉంది. ఈ టీంలో ఇంతకు ముందు వరకు చాలా మంచి ఆల్రౌండర్లు ఉన్నారు. ముఖ్యంగా ఈ టీంలో గత సీజన్లో కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఉండడం ఈ టీంకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఇప్పుడు ఆయన ముంబై ఇండియన్స్ టీంకి వెళ్ళిపోవడం వల్ల రాజస్థాన్ రాయల్స్ టీంలో ఆల్రౌండర్ల సంఖ్య కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఇక ఒక్కసారి ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్ ప్లేయర్లను కనుక చూసుకున్నట్టయితే రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, ఉమర్ జాయ్, షారూక్ ఖాన్ లాంటి ప్లేయర్లు మాత్రమే ఈ టీంలో ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నారు. ఇక వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ 11లో చోటు సంపాదించుకుంటారు కాబట్టి అవకాశం వస్తే వీళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపించి టీంని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తారు. నెంబర్ 8 పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఉంది. ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్లు రాజస్థాన్ రాయల్స్ టీంతో గనక పోల్చుకున్నట్టయితే కొంతవరకు బెటర్గా ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ అయిన మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ లాంటి వారు ఈ టీంలో కొనసాగుతున్నారు. ఇక వీళ్ళందరూ ప్లేయింగ్ 11లో వాళ్ళ సత్తా చాటడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నెంబర్ 7 పొజిషన్లో కలకత్తా నైట్ రైడర్స్ టీం ఉంది. ఈ టీంలో గత సీజన్ వరకు చాలామంది ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఈ టీంలో సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, అంకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్ లాంటి నలుగురు బెస్ట్ ఆల్రౌండర్లు ఉన్నారు. వీళ్ళంతా గత సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చి కలకత్తా నైట్ రైడర్స్ టీంకి చాలా మంచి విజయాలను అందించారు. నెంబర్ 6 పొజిషన్లో లక్నో సూపర్ జైంట్స్ టీం ఉంది. ఈ టీంలో దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, కైల్ మేయర్స్, స్టోయినిస్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఈ టీంలో ఉండటమే కాకుండా ఈ టీంకి అవసరం వచ్చిన ప్రతిసారి ఈ నలుగురిలో ఎవరో ఒకరు టీంని ఆదుకొని టీంకి మంచి విజయాలను అందించడం మనం గత సీజన్లో చాలాసార్లు చూసాం. గత సీజన్లో ఈ టీం సెమీఫైనల్కు చేరుకుంది. అక్కడ ముంబై ఇండియన్స్ టీం మీద ఓడిపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. నెంబర్ 5 పొజిషన్లో పంజాబ్ కింగ్స్ టీం ఉంది. ఈ టీంలో ఇంగ్లాండ్కి చెందిన శామ్ కరన్ లాంటి ఒక అత్యుత్తమమైన ప్లేయర్ ఉన్నాడు. ఆయన ఉండడం ఈ టీంకి చాలా వరకు బలాన్ని ఇచ్చే విషయం అనే చెప్పాలి. ఇక స్వతహాగా ఆల్రౌండర్ అయిన శామ్ కరన్ ఈ టీంకి మంచి విజయాలు అందించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక శామ్ కరన్తో పాటు క్రిస్ వోక్స్, సికిందర్ రజా, శివం లాంటి ఆల్రౌండర్లు ఈ టీంలో ఉన్నారు. నెంబర్ 4 పొజిషన్లో ముంబై ఇండియన్స్ టీం కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ టీంకి హార్దిక్ పాండ్యా రావడంతో ఈ టీం ఆల్రౌండర్ల విషయంలో చాలా స్ట్రాంగ్ అయిందనే చెప్పాలి. ఇక ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్ల విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ లాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. నెంబర్ 3 పొజిషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొనసాగుతుంది. ఈ టీం గత సీజన్లో పాయింట్స్ టేబుల్లో చివరి పొజిషన్లో కొనసాగింది. అయితే మొన్న జరిగిన మినీ వేలంలో మాత్రం 3 స్టార్ ఆల్రౌండర్లను తీసుకోవడంతో ఈ టీం ఇప్పుడు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టీంలో ఉన్న టాప్ ఆల్రౌండర్లు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముందుగా ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హస్రంగా, ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్టార్ ఆల్రౌండర్లు ఈ టీంలో ఉన్నారు. ఇక నెంబర్ 2 పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఉంది. ఈ టీంలో గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఒక అత్యుత్తమమైన ఆల్రౌండర్ ఉన్నాడు. అలాగే ముంబై టీం నుంచి ఈ సంవత్సరం ట్రేడింగ్ విధానం ద్వారా కెమెరన్ గ్రీన్ని కొనుగోలు చేశారు. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా స్టార్ ఆల్రౌండర్లుగా చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ తర్వాత ప్రభు దేశాయ్, టామ్ కరన్ లాంటి వారు ఉన్నారు. ఇక నెంబర్ 1 పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంది. ఈ టీంలో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. గత సంవత్సరం ఈ టీం టైటిల్ని గెలవడమే కాకుండా ఈ సంవత్సరం కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ టీంలో ఉన్న ఆల్రౌండర్ ప్లేయర్లను కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే రవీంద్ర జడేజా, శాంట్నర్, శివం దూబే, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, మోయిన్ అలీ,
దీపక్ చాహర్ లాంటి స్టార్ ఆల్రౌండర్లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతుందనే చెప్పాలి. మరి ఈ సంవత్సరం ఏ టీం కప్పు గెలుచుకుంటుందో తెలియాలంటే IPL సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.